శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు పారాయణం చేసుకుందాం. ముందుగా గీత మనం ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన కీర్తం పురాణమున్య మధ్యే మహాభారతమద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైల పునః ప్రజ్వాలితో జ్ఞానమహే ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్ర వైత్రైక బాణయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతతుహే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణత్రాజేధ్రజలాగాంధారణీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ మహనీకర్ణేన వేలాకుల అశ్వత్థాంబకర్ణ ఘోరముకరా దుర్యోధనావర్తిని సోత్తినాగర్పాణవైరణతైకేవర్తైకే శివ హరాశ్రీయవచ సరోజం లంఘితార్థగంధోత్కడం నానాఖ్యానకేసరం హరికదాసం బోధనా బోద్ధం లోకే సజ్జన షట్పదేరేపేమానముద భారత పంగజం కలిమల ప్రధ్వంసన శ్రేయసి మూకం కరోతి వాచాలా పంగుల్లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం యం బ్రహ్మవరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగభక్రమూషధై గాయంత్యం సామగా ధ్యానావస్థే తద్గతేన మనసా పశ్యంతి మేఘ్నో యశాంతం నవిదుశ్రాసగుణో దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరని కదా అడిగాడు. నిన్న చెప్పుకున్నాం. స్వామి అర్జునుడు అడుగుతున్నాడు, ఎవరయ్యా స్థితప్రజ్ఞుడు అని కృష్ణ భగవాను అడిగితే చెప్తున్నాడు సమాధానం. 2 పద్యాలు చదువుకున్నాం, 2 శ్లోకాలు చదువుకున్నాం నిన్న. ఈరోజున తర్వాత 57వ శ్లోకం నుండి చదువుకున్నాం. అంటే స్థితప్రజ్ఞుడు గురించిన విశేషాలు మనకు 54వ శ్లోకం నుండి మొదలవుతాయి. అర్జునుడు అడగడం, కృష్ణుడు చెప్పడం. 55వ శ్లోకం నుంచి భగవంతుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా కోరికలన్నీ వదిలినవాడు వాడు స్థితప్రజ్ఞుడు అని సూక్ష్మంగా చెప్పారు. దాని వివరణ చెప్తున్నారు. ఎలా కోరికలన్నీ వదలడం అంటే ఏది వచ్చినా అది భగవంతుడి యొక్క ప్రసాదం అని భావించడం. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా, దుఃఖం వస్తే కూడా మంచిదే. చాలామందికి తెలియదు, ఏదో దుఃఖం వచ్చిందని అనుకుంటుంటారు. దుఃఖంలోనే భగవంతుడు గుర్తొస్తాడు కదా. సుఖంలో ఎక్కువ గుర్తురాడు, దుఃఖం వస్తేనే గుర్తొస్తాడు. దుఃఖపడితేనే మనం చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళనం అవుతూ ఉంటాయి. అర్థమైందా? మన పాపాలు తొలగాలి అంటే మనకు కష్టాలు అనుభవించాలి. అది స్వామి చెప్తున్నాడు. దుఃఖాలకు కలత చెందకుండా, సుఖాలకి పొంగిపోకుండా ఎవడైతే ఉంటాడో వాడయ్యా స్థితప్రజ్ఞుడు. సర్వత్రానభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం నాభినందితి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎక్కడ కూడా దృఢమైన స్నేహ సంబంధం ఎవ్వరికి ఉండదో అది. సర్వత్రానభిస్నేహ అంటే ఏమిటి? ఒకటి స్నేహితుడు ఒకటి కాడు అన్న భావన ఉండదు వాడికి. అది దృఢమైన స్నేహం ఎవరితోటి ఉండదు వాడికి. వాడయ్యా స్థితప్రజ్ఞుడు. అలానే తటస్థించిన మంచి చెడ్డలని పొగడడం కానీ తెగడడం కానీ చేయకుండా ఉంటాడే వాడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. ఈ కూర్మం గురించి ప్రతి పురాణంలో చెప్తారు. తాబేలు ఎట్లా ఉంటుంది అది? అసలు ఎప్పుడు బతుకున్నదో చచ్చిందో ఎవరికి తెలియదు కదా. అలా ఉండాలట. ఎప్పుడు ఈ శబ్దాది విషయాలను బారిన పడినప్పుడు ఇంద్రియాలు అలా ఉండాలట వాడు. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే శబ్దాది విషయాల్ని నిగ్రహించి
ఇంద్రియాలని శబ్దాది విషయాల పైన పడి దాని వెనక పడిపోకుండా నిగ్రహించి, నిగ్రహించడం అంటే అది అనుభవించడం వేరు, నిగ్రహించడం వేరు. ఇవన్నీ ఇచ్చింది దేవుడు అనుభవించడానికి, కానీ వాటి వెంట పడిపోవడం, పడిపోకుండా ఉండటం నిగ్రహించడం. అది అలా నిగ్రహించేవాడయ్యా స్థితప్రజ్ఞుడంటే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జన్ రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంకా వివరణ ఇస్తున్నాడు దానికి. ఎలా అయ్యా అలా విషయాల వెంట పడిపోకుండా ఎలా ఉండాలి అంటే, ఈ కార్తీక మాసం చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఆహారం నిరాహారిగా ఉండేవాడికి, ఆహారం తక్కువగా తీసుకుంటాం, మితాహారం తీసుకునేవాడికి విషయాల పోటు తగ్గుతుంది అని స్వామి చెప్తున్నారు. మరి విషయ వాసన ఉంటుంది, పోటు తగ్గినా అది ఎలా తగ్గుతుందా అంటే పరమాత్మ దర్శనం వలనే తగ్గుతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీనే హరంతి ప్రసభం. ప్రాణాలన్నీ కూడా ఈ జితేంద్రియత్వాన్ని గురించే చెప్తాయి. జితేంద్రియుడైన వాడికే పరమాత్మ దర్శనం కలుగుతుంది. కాబట్టి పూర్తిగా ఈ విషయవాసన పోవాలంటే పరమాత్మ దర్శనం అయ్యేదాకా మనం ఈ జితేంద్రియత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి కదా. స్వామి చెప్తారు కదా, మనసు కూడా ఒక ఇంద్రియం, చాలా గట్టిది, గయ్యాళిది. ఓ చోట అడుగుతాడు స్వామి, దాన్ని ఎలా అయ్యాను? అది ఎప్పుడెప్పుడైతే అది చంచలించిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు దాన్ని నిగ్రహిస్తూ ఉండాలి. అది జితేంద్రియత్వం అంటే అది. రేపు మనం 61వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. ఇప్పుడు మనం గీతా మహత్యం కూడా పారాయణం చేసుకుందాం. ధరోవాచ భగవాన్ పరమేశానామిత్రయోప్యాన్ని ప్రార్థం భుజమానస్య కథం భవతి ప్రభో ప్రార్థం భుజమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య సుఖిలోకే కర్మ నోపలిప్యతే మహాపాపాని పాపాని గీతాధ్యానం కరోచ్యత్ క్వచిత్ స్పర్శన్న కుర్వంతి నేదలమంబోత్ గీతాయాः పుష్టం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై సర్వే దేవాశ్చర్షయో యోగినా పన్నగాశయో గోపాల గోప్యావాపి నారదోర్ధోపాషై సహ యోజాయత్ శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారస్య పఠనం పాఠనం స్మృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ. నాకు ఆ సూర్యకాంతమ్మ ఆమె చేసుకున్న పుణ్యం, దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ గుళ్ళో అంటే అదే. రోజు ఎక్కడైతే భగవద్గీత చెప్పబడుతూ ఉంటుందో అక్కడ నివసామి సదైవ, ఎప్పుడు నేను ఉంటాను స్వామి చెప్పారు. నాకు వాళ్ళమ్మ అలవాటు చేసింది, సుబ్బలక్ష్మి వాళ్ళమ్మ, ఇది చెప్పడం. కాబట్టి నేను కూడా అనుకుంటాను రోజు ఇక్కడే ఉంటాడు దేవుడు, తప్పనిసరిగా నివసామి సదైవహి అని ఆయనే చెప్పాడు. వరాహపురాణంలో భూదేవి చెప్తున్నాడు, ఎక్కడైతే ఈ గీత చదవబడుతూ ఈ గీత వినబడుతూ ఉంటుందో అక్కడ నేను ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్తున్నాడు. నివసామి సదైవహి గీతాశ్రేయం తిష్టామి గీతామే చోత్తమం గ్రహం గీతా జ్ఞానోపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యం గీతా మే పరమావిద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరత్యా స్వామిర్వాచ్యపదాత్మిక చిదానందేన కృష్ణేన ప్రోక్త్వా సముఖతోజనం వేదత్రీ ప్రాణదాతత్వార్థజ్ఞానమంజస యోస్తాదస్యపి నిశ్చన్నరో నిశ్చలమానస జ్ఞానసిద్ధిం సలభతే తదోయాది బ్రహ్మదం పాఠే అసమర్థం పుణ్యే తద్ధం పాఠమాచరేత్ తదా గోదారుజం పుణ్యలభతే నాత్రం చాత్రిభాగపటమానసు గంగా స్నానపల్లవి షడం సంజమానసు సోమయాగవల్లవి ఏకాధ్యాయంతి నిత్యం పడతే భక్తి సంయుత రుద్రలోకమాప్నోతి గణోభూత్వావసేద్రం అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యహ పడతే నర సయాతి రరతాం యావన్మనుకాలం సుందరే. ఇదే చెప్పేది ఆయన నాకు, అయ్యా మీ నోట్లో 2 శ్లోకాలు చెప్పండి చాలు అనేది. అందుకోసం ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటే భగవద్గీత చెప్పినప్పుడు అలా ఎంత బాగా అలవాటు చేసి వెళ్ళింది నాకు. అది ఏ లోకాల్లో ఉంటుంది ఆ సూర్యకాంతమ్మ నాకు. అందుకోసమే రోజు 1 శ్లోకాలు చదువుకున్నా చాలట. అధ్యాయ శ్లోక పాదం వా యావన్ మనుకాలం అంతా కూడా మానవుడిగా పుట్టి మానవ జన్మ లభించే భాగ్యం లభిస్తుంది. మానవ జన్మనే ముక్తికి సాధనం. చాలా గొప్ప జన్మ మానవ జన్మ. అనేక కోట్ల జన్మ తర్వాత వస్తుంది. పశుపక్షాదులుగా పుట్టి 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 ఎన్నో బాధలు అనుభవించి చివరికి మోక్షం రావడం కోసం ఉండేదే మానవ జన్మ.
కాబట్టి మానవ జన్మ లభిస్తూ ఉంటుంది. ఒక్క శ్లోకం రోజు చదువుకున్నా కూడా అని చెప్పారు. గీతాయా శ్లోక దశకం సప్తపంచదౌత్రేకం తత్మా శ్లోకానామే పడిన చంద్రలోకమాప్నుంది వర్షనామితంద్రో గీతాపఠ సమాహితో మృతో మానుషం మ్రియ గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తి ముక్త్వా గీతోచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభే గీతార్థ శ్రవణాసక్తో మహాపాపాయితో వివహ వైకుంఠ సమాప్నుతి విష్ణా సహమోదతే గీతార్థం జాయతే నిత్యం కృత్వా కర్మాణి భూర్జ జీవన్ముక్తస్య విజ్ఞో దేహాంతే బ్రహ్మద గీతామాశ్రిత్య బహువో భూజో జనకాదిహ నిర్ధూత కల్మషాలోకే గీతా పరమపదో గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ పడే ఉదా పాఠోభయదర్శ శ్రమే భవిష్యుదార్థ ఏతాన్మైచ్చ సంయుక్తం గీతాభ్యాసం కరోతి సతత్ఫలమాప్నోతి దుర్లభాంగతిమాప్నుయాసూతవాచ మహాత్మే తద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేజ్యస్తు యదుక్తం తత్వం లభేత్. ఒక్క శ్రోత ఉన్నా చాలు, పురాణం చెప్పడానికి వేల మంది ఉండక్కర్లా, తెలుసా? ఎందుకోసం ఆమెను ఎప్పుడు తలుచుకుంటాను. ఈవిడ లాంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు. ఆమె ఎన్నో ఏళ్ల నుంచి భగవద్గీత వింటున్నదట, ఆ సూర్యకాంతమ్మ అనే ఆమె. అయినా కూడా ప్రతిరోజు వచ్చేది. దాని అర్థం ఏంటి? అంత ఆసక్తి, జ్ఞానం మీద అంత ఆసక్తి ఉన్నట్టు లెక్క అన్నమాట. మరి పరీక్షిత్ మహారాజు ఒక్కడికే చెప్పాడు శుకుల వారు భాగవతాన్ని కదా. కాబట్టి ఒకళ్ళ ఇద్దరు అనేది ప్రశ్నే కాదు. 1,00,000 మంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వచ్చి నిద్ర తూగే కన్నా ఒక్క శ్రోత సరిగ్గా వినేవాడు ఉంటే చెప్పేవాడికి ఇంట్రెస్టే, వినేవాడికి ఇంట్రెస్టే. ఇది వరాహపురాణే గీతామహత్యం. కృష్ణార్పణమస్తు.